వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి నాడు అక్షయ తృతీయను జరుపుకుంటారు. అక్షయ అంటే ఎప్పటికీ నాశనం లేనిది లేదా తరగనిది అని అర్థం. ఈ రోజును అత్యంత శుభప్రదమైన రోజుగా భావిస్తారు. పురాణాల ప్రకారం పవిత్ర గంగా నది భూమికి దిగి వచ్చిన రోజు ఇదేనని భక్తులు విశ్వసిస్తారు. పాండవులు వనవాసంలో ఉన్నప్పుడు సూర్య భగవానుడు వారికి తిండికి లోటు లేకుండా అక్షయ పాత్రను ప్రసాదించిన రోజుగా చెబుతారు. ఈ రోజున విశాఖపట్నంలోని సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి నిజరూప దర్శనం లభిస్తుంది. ఏడాది పొడవునా గంధంతో కప్పబడి ఉండే స్వామివారికి గంధాన్ని తీసివేసి అభిషేకం చేస్తారు. ఈ రోజున బంగారం లేదా వెండి వస్తువులు కొంటే ఇంట్లో ఐశ్వర్యం ఎప్పటికీ పెరుగుతూనే ఉంటుంది అని మహిళలు నమ్ముతారు. ఏదైనా కొత్త పని లేదా వ్యాపారం ప్రారంభించడానికి ఈరోజు అత్యంత అనుకూలమైన ముహూర్తంగా పరిగణిస్తారు. ఈ రోజున చేసే దాన ధర్మాలు, ఈశ్వర స్మరణ అక్షయమైన పుణ్యఫలాలను ఇస్తాయని భక్తులు నమ్ముతారు. ముఖ్యంగా పేదలకు అన్నదానం, వస్త్రదానం మరియు నీటి కుండల దానం చేయడం మంచిది.